ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అయితే ప్రభు అయితే మీరు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నీవు ఎలాగైతే నీ కుటుంబం కోసం కోరుకుంటావో, ఎక్కడికి వెళ్ళినా తిరిగి క్షేమంగా రావాలని, ప్రతి పరిస్థితుల్లోంచి విజయం సంపాదించుకోవాలని, ప్రతి పరిస్థితుల్లోని నెమ్మది కలిగి ఉండాలని నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తావో, ఈ ఉదయకాలాన్ని ప్రభువు కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజే కాదు కానీ ప్రతిరోజు కూడా నీ గురించి ప్రతి విధమైన కీడు కలిగించే పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలనేటువంటి కోరిక ఆయనలో బలంగా ఉందని ఏదైనా నువ్వు గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో యాకోబు యొక్క కుటుంబం గురించి చూసినప్పుడు ఆయనైతే తన కుటుంబం అంతటినీ కూడా చాలా త్వరగా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన మామయ్య లాభాన్ని దగ్గర నుంచి తప్పించుకోవాలని అతడు చాలా త్వరగా తన కుటుంబం అంతటిని నడిపిస్తూ ఉన్నాడు. సురక్షితమైనటువంటి స్థలానికి అతడు పారిపోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా అది మాత్రమే కాదు కానీ అతని హృదయంలో తన అన్నయ్యనటువంటి యాసావుని బట్టి కూడా ఎంతో భయం కలిగి ఉన్నాడు. తన అన్నయ్యనటువంటి యాసావుని సమీపించినప్పుడు తన పరిస్థితి ఎలాగుంటుందో అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరు ఎలా ఆలోచన చేస్తున్నప్పటికీ ప్రభువు అయితే తన స్వాధీనంలో ఉన్నటువంటి వారిని, తనను ప్రేమించేటి వారిని, తనను వెంబడించేటువంటి వారందరినీ ఆయన తప్పించడానికి అతను సిద్ధపడి అనుదినము కూడా వారికి కృపనిస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి జీవం కలిగినటువంటి మాటలు వారి జీవితంలో ప్రవేశపెట్టాలని అతను అంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు యాకోబు దైవ సన్నిధిలో దేవుని వైపు చూడడం మాత్రమే కాదు కానీ తన యొక్క కుటుంబం రక్షించబడేలాగా అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే కీర్తన 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక భక్తుడైతే మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. కనుక ఇక్కడ కీర్తనలో చూసినప్పుడైతే భక్తుడికైతే భయమైతే లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉండలేమని అతనికి తెలుసు కానీ అతడు చెప్తూ ఉన్నాడు, దేవా నేను ఒంటరిగా ఉన్నప్పటికీ నన్ను సురక్షితంగా నివసింపజేస్తావని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇదేనా ఎంత మంచి మాట అండి ఇది. ఒక మనుషుడు ఎంత ధైర్యంగా దేవుడు అనుగ్రహించేటువంటి సన్నిధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరూ కూడా అటువంటి నిబ్బరం కలిగినటువంటి వారుగా ఆయన ఉపదేశం విని సురక్షితంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. శాంతులు 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. కానీ యాకోబు జీవితంలో తన జీవితమంతా తన ఇష్టపూర్వకంగా తను నడిపించుకుంటూ ఉన్నప్పుడు తన ఇష్టాలన్నీ వ్యర్థమని, తనొక బంధకంలో ఉన్నాడని, వాటన్నిటిలోంచి తప్పించబడాలని అతడు కోరుకుంటూ ఉన్నాడు. అతడు తన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని చూడగలిగేలాగా దేవుడు కనులు తెరిచినప్పుడు ప్రపంచాన్ని బట్టి అతను చాలా ఎంతో కలవరాన్ని పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక అతడు ఒంటరిగా ఉండిపోయాడు. తన యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా ఆదికాండం 32వ అధ్యాయము 23వ వచనంలో చూసినప్పుడు యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేశాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. సురక్షితంగా ఉండడం కోసం యాకోబు అయితే దైవ సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకు ఉపదేశం మన జీవితంలో కొదువుగా ఉంటుందో అప్పుడు మనం అనేక రకాలైనటువంటి భయాలకి లొంగిపోతూ ఉంటాం. కానీ ఉదయకాలనైతే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఏ విషయాలనైతే ఆలోచన చేస్తూ ఉన్నావో ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు సురక్షితంగా నేను ఉంచుతాడని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఒక ఉద్దేశం, ఆలోచన నీ ఎడ్ల ఉంది కనుక నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మహిమను చూస్తావు. ప్రభా ఇదిగో తండ్రి, నేను యాకోబు అయితే ఒంటరిగా మిగిలిపోయాడు కానీ ఇంకొక భక్తుడైతే ప్రభా నాయన ఒంటరిగా ఉన్నప్పటికీ నన్ను సురక్షితంగా నివసింపజేస్తామని ధైర్యంను ప్రకటిస్తూ ఉన్నాడు తండ్రి. అవును దేవ, ఎవరైతే ప్రభా నాయన నీకు ఉపదేశం అంగీకరిస్తారో ప్రభా వారు ఎంతో ధైర్యంగా జీవిస్తారు నాయన. అటువంటి ఉపదేశం మాకు అనుగ్రహిస్తున్నప్పుడు ఉపదేశం తండ్రి నాయన, ఉపదేశం మీద ప్రభా మేము గురించి ఉపదేశమును బట్టి ధైర్యం తెచ్చుకుని జీవించడానికి కృప దయచేయమని, అనుదినము జయ జీవితం దయచేయమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.